ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనము 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ యొక్క వార ఫలితాల్లో ప్రత్యేకంగా మీకు ఈ 9 నుంచి 15వ తేదీ వరకు ఉన్న గ్రహస్థితి కనుక చూసుకుంటే, ముఖ్యంగా చంద్రుడు బుధరాశిలో అంటే మిథునంలో ప్రారంభమై కన్యారాశి వరకు సంచారం ఉంటుంది. అదేవిధంగా కన్యారాశిలో కేతు, మనకి మీన రాశిలో రాహు, కుంభరాశిలో శని, మేషంలో ఓన్ హౌస్లో ఉన్నటువంటి కుజుడు, మనకి 4 గ్రహాలు కలిసి మనకి గురువు, రవి, బుధ, శుక్ర గ్రహాలు వృషభంలో ఉంటున్నాయి. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందని తెలుసుకుందాం. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి. ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి, అధిక గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. లాట్ ఆఫ్ థాట్స్, లాట్ ఆఫ్ వర్క్, లాట్ ఆఫ్ ప్రెషర్, అవకాశాలు కూడా ఎక్కువగా రావడం, అంటే అన్నీ ఎక్కువగానే వస్తూ ఉంటాయి. అంటే మీరు ఇరుక్కుపోయినట్టుగా ఉన్నప్పటికీ మీ సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా వస్తారు వృషభం వారికి. ఇది గుర్తుపెట్టుకోండి. ధనాధిపతి ధనస్థానంలో ఉన్నాడు లేదా ధనాధిపతి రాశిలో ఉన్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి గ్రహం ఏదైతే ఉందో 12వ స్థానానికి కనెక్టివిటీలో ఉంది. ఇటువంటివన్నీ కూడా ఏమిటంటే, ఇది ఏం చెప్తుంది అంటే, ఇక్కడ కొంచెం మీరు ఎవరికైనా మనీ ఇచ్చేటువంటి విషయాల్లో వివాదం ఏర్పడబోతుంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది, వివాదము. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 12వ స్థానంలో ఉండేటువంటి గ్రహం కాస్త ఫైరీ ప్లానెట్ అయినందుకు, ఫైరీ సైన్లో ఉన్నందుకు, పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ కుజుడు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే కుజగ్రహము అక్కడ ఉన్నందుకు కొంచెం తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత వివాదాస్పదమైనటువంటి ఇవి చూపిస్తుంది. కాస్త 10-11 తేదీలు కాస్త షార్ట్ జర్నీ చూపిస్తున్నాయి ముఖ్యంగా. కాకపోతే ఈ 14-15, ముఖ్యంగా 15వ తేదీ మాత్రం నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే నిర్ణయాలు తీసుకునే అంశంలో కొంత జాగ్రత్త వహిస్తూ, అలాగే ఈ 4వ అధిపతి రాశిలో ఉన్నందుకు ఏదైనా వాహనము, గృహము, స్థలము తీసుకునేటువంటి యోగాన్ని కూడా ఇంకా కలిగి ఉంటుంది ఈ వారం మొత్తం కూడా. అదేవిధంగా మరొక విషయం కనుక చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ కాంబినేషన్ పర్టికులర్గా వివాహ సంబంధించినటువంటి విషయాల్లో తెలియని, ఎందుకంటే 7వ స్థానాధిపతి కుజుడు 12వ స్థానంలో ఉన్నందుకు దానికి సంబంధించిన విషయంలో కొంత ఘర్షణ లేదా పార్ట్నర్స్ విషయంలో చిన్నపాటి ఘర్షణ యోగం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ మీకు వృత్తి సంబంధించిన విషయంలో కొత్త అవకాశాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కాకపోతే వర్క్లో కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అంటే చేస్తున్న జాబ్లో కొంత ఘర్షణ, ఇటువంటివి ఉంటాయి ఖచ్చితంగా. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన, గణపతి ఆరాధన ఎక్కువగా చేయండి. ప్రధానంగా ఈ రాబోయే 45 డేస్ వరకు కూడా మనకి ఈ కుజుడు ఓన్ హౌస్లో ఉంటూ శని దృష్టి ఉంది. దీనికి చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏమండి ఒకవేళ జాతకం తెలియకపోతే ఏం చేయాలి అనేటువంటిది. నేను చెప్పేది ఒకటే, మీకు జాతకం తెలియదు కానీ మీ లైఫ్లో ఇన్సిడెంట్స్ కనుక
ఎక్కువగా గొడవల వైపు వెళ్తుంది, లేదా బాడీ పెయిన్స్ అంటే ఆరోగ్యపరంగా బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి, మీ లైఫ్లో ఎక్కువగా గొడవలు అవుతున్నాయి, యాక్సిడెంట్ దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది, అసలు మీరేమీ అనకపోయినా సరే మీ మీదకి ఒక అపవాదం వచ్చి అది గొడవగా మారుతుంది అంటే ఇట్స్ వెరీ క్లియర్లీ ఇండికేటింగ్ ఇప్పుడు గోచారంలో ఉన్నటువంటి శనికుజుల యొక్క ప్రభావం మీ మీద ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. దీనికి పరిహారం ఏమిటి? ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను, మీరు శనికుజుల గురించి ఒక వీడియోస్ చేశారు, అందులో నాకు జాతకం తెలియదు, మరి నేనేం చేయాలి? ఇది మెయిన్గా గుర్తుపట్టాలి మీరు. ఓకే, ఈ సాటర్న్ అండ్ మార్స్ ప్రభావం మీ మీద ఉంది అని. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, మరి ఇలా ఉన్నప్పుడు దీనికి పరిహారం ఏమిటి అంటే, నిత్యము ఆంజనేయ స్వామి ఆరాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామిది ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే మంత్రం. అలాగే రెండవది ఏమిటంటే, ఇక్కడ ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఈ వారం మొత్తం ఉంటుంది మిథునంలో, వృషభ రాశిలో. దీన్ని కూడా అడుగుతున్నారు చాలామంది, దీని పరిస్థితి ఏమిటని. మనం గతంలో కూడా చెప్పాము, ఇది ఏదైతే కూటమి ఉందో ఈ ఆకాశంలో ఉండే కూటమి ఈ యొక్క దీని మీద కూడా పడుతుంది, ఎలక్షన్స్ మీద కూడా పడుతుంది అని. అంటే ఏమిటి, కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అనేటువంటిది ఒకటి. మనకి సెంట్రల్లో ఎక్కువగా మనకి బీజేపీ ప్రభుత్వం వస్తుంది అనేటువంటిది చెప్పాను. అది మనకి నెక్స్ట్ రిజల్ట్స్ రాబోకుండా మనకు అర్థమవుతుంది సెంట్రల్లో బీజేపీ వస్తుందా లేదా అనేటువంటిది. ఎందుకంటే అది వస్తుంది బికాజ్ ఆఫ్ రవి తన స్థానం నుంచి తన దీంట్లోకి వెళ్తున్నాడు కాబట్టి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే బీజేపీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ కూటమి వల్ల ఏమిటి అంటే, ఈ 4 గ్రహాలు పంచగ్రహ కూటమి మనకు లాస్ట్ వీక్ మనం ఈ 9వ తేదీ వరకు ఉండేటువంటి రిజల్ట్స్లో మనం చెప్పుకున్నాం, ఈ 5, 6 తేదీలు ఇట్లా ఉంటుందని మొన్న మనం చెప్పినటువంటి వాటిల్లో. బట్ ఈ 9 నుంచి 15వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో గవర్నమెంట్ పీపుల్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని మార్పులు చేర్పులు ఇవ్వబోతుంది ఇది. అయితే ఎప్పుడు కూడా ఈ ఏదైతే ఉందో ఏది మన గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ యొక్క గ్రహస్థితి పర్టికులర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది గోచారం మాత్రమే. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మీ జన్మజాతకంలో లగ్నం యొక్క స్ట్రెంత్ ఏమిటి, దానివల్ల నేను ఎందుకు ఎదగలేకపోతున్నాను, ఎదగాలంటే ఏం చేయాలి, మీ లగ్నాన్ని చూసుకోవాలి. మీ ధనాధిపతిని బట్టి మీ ధనయోగాలు, అంటే ఏ రూట్లో మీకు ధనం ఉంది, మీ యొక్క విద్యాకారకుడు ధనకారకుని కాంబినేషన్లో మీరు ఎందులో చదివితే బాగుంటుంది. అంటే ఒక వృత్తి కోసం చదువుతున్నామా, హాబీ కోసం చదువుతున్నామా, అలాగే మీ వివాహం సమయం కానీ మీ పార్ట్నర్షిప్స్ కానీ ఇవన్నీ సప్తమ స్థానంలోని, మీ సంతాన సంబంధించిన విషయాలన్నీ కూడా పంచమ స్థానంలోని. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క దశమం అంటే మీ వృత్తి, మీ వ్యాపారాలు ఇవన్నీ దశమ లాభాల్లో చూసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఈ గోచారం ఎందుకు అంటే, ఈ గోచారం అనేటువంటి పరిస్థితులను చెప్తూ ఉంటుంది. ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఈ రకంగా రిజల్ట్ ఇవ్వనుంది, ఇలా ఉంది పరిస్థితి కాబట్టి ఈ రకంగా ఉంది అనేటువంటిది. కాబట్టి ఏమిటి, గోచార ఫలితాలు చూసుకుంటూ మన పర్సనల్ చార్ట్ ముఖ్యంగా చేసుకోవాలి. ఎందుకంటే మన గోచారం అనుకూలిస్తుంది, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం చక్కగా యోగిస్తుంది. గోచారం అనుకూలించట్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ అంతా ఇబ్బంది రానుంది ఇది. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి, అందరూ కూడా చేసుకోవాల్సింది ఏమిటి, ఎందుకంటే జాతకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అంటే ఒకటే చెప్తాను నేను మీకు. సాటర్న్ అండ్ మార్స్ పరస్పర వీక్షణల్లో ఉంది కాబట్టి ముఖ్యంగా అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త, ఎక్కడైనా కొంచెం అల్లర్లు జరుగుతాయి, ఇక్కడ కొంచెం వరదలు వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే భూకంపాలు వచ్చే ఛాన్స్ ఉంది అనేటువంటి ప్రదేశాల్లో ఏమైనా కొంచెం డౌట్ఫుల్గా ఉంటే ఆ ప్లేసెస్కి వెళ్ళకండి ఎవరు కూడా. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే, దీంతో పాటు మీరు మీ జన్మజాతకాల్లో కనుక కుజదశ కానీ శనిదశ కానీ నడిచేటప్పుడు మరింత జాగ్రత్త తీసుకోండి. అంటే ఏం తీసుకోవాలండి జాగ్రత్త? అందరికీ డౌట్ వస్తుంది, జాగ్రత్త తీసుకోమన్నారు, ఏం తీసుకోవాలి? సింపుల్, మీరు ఇంట్లో ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయండి. నవగ్రహాల్లో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే మనకి నెక్స్ట్ ఇప్పుడు 5, 6 తేదీలకి
ఈ పర్టికులర్గా మనకి పంచగ్రహ కూటమి ఉందని కూడా మనం చెప్పుకున్నాం రాబోయే 5-6 తేదీలు. సో 5-6 తేదీలు ప్రత్యేకంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. 5-6 తేదీలు అయితే మనం ఇప్పుడు చెప్పుకునే 9వ తేదీకి సంబంధించి చెప్పుకుంటున్నాం. బట్ 5-6 రాబోయే 5-6 తేదీలు మాత్రం మీరు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఈ 5 గ్రహాల దగ్గర అంటే రవి, శుక్ర, బుధ, గురు, చంద్ర ఈ 5 గ్రహాల దగ్గర 5-6 తేదీలు కనుక మీరు దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఆ గ్రహాలు 5 కలిసి ఉన్నప్పుడు ఆ 5 గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే 100% కలిసి రావడం జరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన అందరూ కూడా ఎక్కువగా కుజుణ్ణి, శనిని గ్రహారాధన చేస్తూ నరసింహస్వామి యొక్క ఆరాధన, గోవుకి బెల్లము, క్యారెట్లు తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. అన్ని విధాలా మీరు బాగుండాలని ఆ లలితామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.